హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి ప్రెగ్నెంట్ కాదని తెలియాలి. అత్తయ్య మామయ్య మొహంలో ఇప్పుడు కనిపిస్తున్న వెలుగు మాయమైపోతుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఏ తులసి, టెస్ట్ చేసుకున్నావా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. టెస్ట్ చేసుకున్నాను అని చెప్పి తులసి అంటుంది. అయితే ఆ స్టిక్ ఇలా ఇవ్వు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి ప్రెగ్నెంట్ కాదని ఇప్పుడు బయటపడిపోతుంది అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్ తులసి, స్టిక్ ఇవ్వమంటే కంగారు పడుతున్నావేంటి? నువ్వు ప్రెగ్నెంట్ కాదా? డాక్టర్తో కావాలని అబద్ధం చెప్పించావా అని కనిష్క తులసిని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆగమ్మ కనిష్క, ఒక్కసారి ఆ గర్భ నిర్ధారణ పరికరం ఇలా ఇవ్వు తులసి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇక తులసి తన చేతిలో ఉన్న స్టిక్కుని బామ్మకు ఇస్తూ ఉంటుంది. బామ్మ స్టిక్కు చూసి, కనిష్క, ఇందులో 2 గీతలున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏది, ఇలా ఇవ్వండి బామ్మ అని కనిష్క స్టిక్ తీసుకొని చూసి షాక్ అవుతుంది. కనిష్క, ఎందుకు అంత షాక్ అయ్యావు? అందులో ఏముంది అని సిద్ధు స్టిక్ తీసుకుంటాడు. సిద్ధుకు కూడా 2 గీతలు కనిపిస్తూ ఉంటాయి. చూసిన వాళ్ళంతా ఎందుకు అలా షాకింగ్గా ఉన్నారు? ఏది, ఇలా ఇవ్వండి అని నీలిమ స్టిక్ తీసుకొని చూస్తూ ఉంటుంది. నీలిమ కూడా స్టిక్లో 2 గీతలు ఉండటం చూసి, తులసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది కదా, ఇంకా ఏంటి మీ అందరి ఆలోచన, అందరి టెన్షన్, చెప్పండి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అవునమ్మా కనిష్క, ఆ తులసి ప్రెగ్నెంటే, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అని బామ్మ అంటుంది. ఇక సిద్ధు తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తులసి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రావటం ఏంటి? అంటే ఆ రోజు రాత్రి నాకే తెలియకుండా నేను తులసి ఒక్కటైపోయామా? దాని కారణంగానే తులసి ప్రెగ్నెంట్ అయిందా అని సిద్ధు షాక్లో ఉంటాడు. మీ అందరి అనుమానాలు తీరినట్టేనా? ఇక నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది కదా, నేను వెళ్ళొచ్చా అని తులసి అడుగుతూ ఉంటుంది. వెళ్ళు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇకనైనా తులసిని మంచిగా చూసుకోండి, మన ఇంటికి తులసి వారసుడిని ఇవ్వబోతుంది అని సిద్ధు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు తులసి ప్రెగ్నెంట్ ఎలా అయింది? టెస్ట్ చేసుకుంటే తులసికి 2 గీతలు రావటం ఏంటి? ఒక్కసారి తులసిని అడిగి నిజం తెలుసుకుందాం అని సిద్ధు పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తాడు. తులసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తులసి, నువ్వు టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని ఎలా వచ్చింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను చెప్తానన్నయ్య అని చెప్పి కీర్తి అంటుంది. నువ్వు చెప్తావా అని సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, కింద తులసిని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని అందరూ బలవంతం చేయటం చూశాను. అందుకే తులసి ఎక్కడ దొరికిపోతుందోనని తులసి రూమ్లోకి వచ్చేసరికి నేను రూమ్లో ఉన్నాను. తులసికి బదులు నేను టెస్ట్ చేసుకున్నాను. అందుకే స్టిక్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వచ్చింది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అంతేనా? ఇంకేంటో అనుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే ఏంటన్నయ్య అని కీర్తి అంటుంది. ఏం లేదులే కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు. సారీ తులసి, నువ్వు ఇన్ని సమస్యలు ఫేస్ చేయడానికి కారణం నేనే అని చెప్పి సిద్ధు అంటాడు. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేది అని చెప్పి తులసి సిద్ధుతో అంటూ ఉంటుంది. అవును తులసి, ఇన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయడానికి కారణం నేను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. పర్వాలేదు వదిన, నీ కడుపులో బిడ్డ సేఫ్గా ఉంటే అంతే చాలు, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ స్పృహలోకి వస్తాడు. జై సార్, ఇప్పుడు ఎలా ఉంది అని జాను అడుగుతూ ఉంటుంది. నాకేమైంది జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏమో జై సార్, సడన్గా మీరు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, నాకెందుకో అనీజీగా అనిపిస్తుంది, ఇంటికి వెళ్దామా అని జయనందన్ అంటాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జాను జయనందన్ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. జైసార్కి నా పైన అనుమానం రాలేదు కదా, అనుమానం వస్తే ఇంకేమైనా ఉందా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. జైసార్కి ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు. అసలు జైసార్ గతంలో ఉన్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరో తెలుసుకుంటాను. అంతేకాదు, ఇంట్లో తనతో పాటే ఎవరో ఉంటున్నారని జైసార్ చెప్పారు. జైసార్తో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి ఎవరో క్రిష్ ద్వారా తెలుసుకుంటాను. జైసార్, ఇక మీ గురించి అన్ని విషయాలు ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటాను అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కీర్తి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వదిన, ఏమైంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది.
తులసి బయటికి వెళ్ళాలి అని చెప్పి కీర్తి అంటుంది. బయటికా? ఎందుకు వదినా అని తులసి అడుగుతూ ఉంటుంది. నాకు గారెలు తినాలనిపిస్తుంది తులసి, ఏ రెస్టారెంట్కైనా వెళ్ళి తింటాను, నాకు తోడుగా వస్తావా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. గారెలు తినటానికి రెస్టారెంట్కి వెళ్తారా? అవసరం లేదు వదినా, మీరు నాతో రండి, కాసేపు అలా కూర్చోండి, నేను గారెలు చేసి పెడతాను అని చెప్పి తులసి అంటుంది. నిజమా తులసి, నువ్వు గారెలు చేసి పెడతావా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నీ కడుపులో ఉన్న నా మేనల్లుడు గారెలు తినాలనుకుంటున్నాడు, చేసి పెట్టకుండా ఎలా ఉంటాను వదినా అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, తొందరగా గారెలు చేసి పెట్టు అని చెప్పి కీర్తి అంటుంది. సరే వదినా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే గారెల ప్రిపరేషన్ చేస్తాను అని చెప్పి తులసి రోటి దగ్గరకు వెళ్ళి గారెలకు పిండి రుబ్బుతూ ఉంటుంది. ఇక మరోవైపు నీలిమ ఒంటరిగా కూర్చొని ఆ తులసి నిజంగానే ప్రెగ్నెంట్ అంటే ఆ రోజు నాకు సిద్ధు అబద్ధం చెప్పాడు, ఆ రోజు సిద్ధు తులసి ఒక్కటయ్యారు, దాని కారణంగానే తులసి ప్రెగ్నెంట్ అయింది, తులసి ప్రెగ్నెన్సీని ఉంచను అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. సిద్ధు, నేను నిన్ను సొంతం చేసుకోవడం కోసం పెళ్ళి అయినా కూడా ఆలోచించకుండా నీ ఇంటికి వచ్చి కట్టు బానిసలాగా పడి ఉంటే నువ్వు ఆ తులసిని ప్రెగ్నెంట్ చేసేసావా అంటే ఇక నాకు నీ మనసులో నీ జీవితంలో స్థానం లేకుండా చేద్దామనుకుంటున్నావా? జరగనివ్వను సిద్ధు, జరగనివ్వను. ఇన్ని రోజులు ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలనుకున్నాను, కానీ ఇప్పుడే ఫిక్స్ అయ్యాను, ఆ తులసి కడుపులో ఉన్న ఈ ఇంటి వారసుడిని చంపేస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు తులసి గారెల పిండి రుబ్బుతూ ఉంటే సిద్ధు తులసిని చూసి తులసిని ఎలాగైనా సరే పిండి రుబ్బకుండా చేయాలి అని మనసులో అనుకుంటాడు. వెంటనే అమ్మా అమ్మ అని విశాలాక్షిని పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, తులసి చూసావా, రోటి దగ్గర కూర్చొని పిండి రుబ్బుతుంది, తులసిని ఇక్కడి నుంచి లేవమని చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, సిద్ధు చెప్పింది అర్థం కాలేదా? పిండి రుబ్బాల్సిన అవసరం ఏంటి, గ్రైండర్లో వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. గారెలకు పిండి రుబ్బి గారెలు చేస్తే బాగుంటాయని రుబ్బుతున్నాను అని చెప్పి తులసి అంటుంది. ఎవరో ఒకళ్ళు పిండి రుబ్బి గారెలు చేసి పెడతారులే, నువ్వు అక్కడ కూర్చొని పిండి రుబ్బాల్సిన అవసరం లేదు తులసి, లేచి లోపలికి వెళ్ళు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. చా, ఈయనేంటి ఇలా చేశారు, పాపం కీర్తి వదిన ప్రెగ్నెంట్, వదిన ఎంతో కోరికతో గారెలు కావాలని అడిగింది, చెయ్యనీయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఈ గారెల పిండి ఎవరు రుబ్బుతారు, అత్తయ్య దగ్గర అలా మాట్లాడారు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నేను ఖాళీగానే ఉన్నాను కదా తులసి, నేను రుబ్బి పెడతాను అని చెప్పి సిద్ధు రోటి దగ్గర కూర్చొని గారెల పిండి రుబ్బుతూ ఉంటాడు. నా పని నేను చేసుకునుంటే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ కదా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నేను ప్రెగ్నెంట్ అవునో కాదో మీకు తెలీదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అందరి దృష్టిలో నువ్వు ప్రెగ్నెంట్వే కదా, నా దృష్టిలో కూడా నువ్వు ప్రెగ్నెంట్వే అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారు, బాధపడతారు, ఎందుకు ఇలాంటి అబద్ధం ఆడి నన్ను టెన్షన్ పెడుతున్నారు అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. అందుకే ఎవరు ఎలాంటి టెన్షన్ బాధ పడకుండా ఉండాలంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటా సొల్యూషన్ అని తులసి అడుగుతూ ఉంటుంది. అబద్ధం చెప్పాను కదా ప్రెగ్నెంట్ అని, దాన్ని నిజం చేద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. మీకు ఇక పని పాట ఏం లేదా, ఇక పద్దాకల అదే ఆలోచన అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. తప్పేముంది తులసి, మన ఇద్దరం భార్యాభర్తలం ఒకటైతే తప్పేముంది చెప్పు, అమ్మ నాన్నల కోరిక తీర్చిన దాన్ని అవుతాను కదా అని చెప్పి సిద్ధు అంటాడు. చెప్పాను కదా, ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కోడలిగా అంగీకరించిన తర్వాత, కోడలిగా దగ్గరకు తీసుకున్న తర్వాతే ఆ ఆలోచన చేస్తాను, అప్పటి వరకు నీకు నేను, నాకు నువ్వు దూరంగా ఉండటమే మంచిది అని చెప్పి తులసి అంటుంది. తులసి, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే అమ్మ నీ పైన ఎంత ప్రేమ చూపిస్తుందో చూసావు కదా, అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా త్వరలోనే మారిపోతారు తులసి, వాళ్ళందరి సంతోషాన్ని నువ్వు దూరం చెయ్యొద్దు తులసి, ప్లీజ్ తులసి, నేను చెప్పిన మాటను అంగీకరించు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. తులసిని ఎలాగైనా ఒప్పించాలి, అప్పుడే అందరి కళ్ళల్లో సంతోషం కనపడుతుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కనిష్క ఒంటరిగా కూర్చొని, వసే తులసి, ఇన్ని రోజులు నిన్ను ఈ ఇంట్లో ఉంచడమే అనవసరం అనుకుంటే ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఈ ఇంటికి రాబోతున్నాడా, రానివ్వను నీ కడుపులో బిడ్డని, ఇప్పుడే
చిదిమేస్తాను అని కనిష్క మనసులో అనుకొని విశాలాక్షి దగ్గరకు వెళ్ళి ఆంటీ ఆంటీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా కనిష్క అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఆంటీ అని కనిష్క చెప్తుంది. ఏంటో చెప్పమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ తులసి ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది కదా. ఆ తులసి ఈ ఇంటి కోడలవ్వటం మీ ఎవరికి ఇష్టం లేదు కదా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి కనిష్క అంటుంది. ఏంటమ్మా ఆ నిర్ణయం అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి ప్రెగ్నెన్సీని పోగొట్టాలని అని చెప్పి కనిష్క అంటుంది. ఇక విశాలాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మీరు విన్నది నేను చెప్పింది నిజమే ఆంటీ. ఆ తులసి వల్లే మన కీర్తి జీవితం నాశనమైంది. అలాంటి తులసి బిడ్డ పుట్టి ఈ ఇంట్లో సంతోషంగా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? తులసి బిడ్డతో ఆడుకుంటుంటే కీర్తి ఎంత బాధపడుతుంది. తనకు కూడా బిడ్డ పుట్టుంటే అలాగే సంతోషంగా ఉండేదన్నని కీర్తి కుమిలి కుమిలి పోతుంది కదా ఆంటీ. అందుకే ఆ తులసికి అబార్షన్ చేపిద్దాం అని చెప్పి విశాలాక్షితో కనిష్క అంటూ ఉంటుంది. నీకెంత ధైర్యం, నా కొడుకు బిడ్డని చంపాలనుకుంటున్నావా అని విశాలాక్షి కోపంగా సిద్ధు, ఏమండి, అత్తయ్య గారు, అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏమైంది విశాలాక్షి అని అడుగుతూ ఉంటారు. ఈ కనిష్క ఎంతకు తెగించిందో చూసారా? తులసి కడుపులో ఉన్న బిడ్డను చంపేయాలనుకుంటుంది, మన ఇంటి వారసుని చంపేయాలనుకుంటుంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే తులసి కోపంగా కనిష్క వైపు చూస్తూ ఉంటుంది. తులసి, నువ్వు చూస్తూ ఊరుకున్నావేంటి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి కోపంగా కనిష్క దగ్గరకు వెళ్ళి కనిష్క జుట్టు పట్టుకొని, ఒసే కనిష్క, నా కడుపులో బిడ్డని చంపాలనుకుంటావా? నీకెంత ధైర్యం? నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదే. అయినా సిగ్గు లేకుండా ఇంకా ఈ ఇంట్లో ఎలా ఉంటావే? నా భర్తను సొంతం చేసుకోవడం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నాకు నా భర్తకి పిల్లలు పుడుతున్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉంటావే అని చెప్పి తులసి కనిష్క జుట్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.